నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్‌కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026వ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వార గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి చెప్పుకుందాము. అయితే ఈ వీడియోలని 2 పార్ట్లుగా చేయటం జరుగుతుంది. ఈ వీడియో లెంగ్తీగా అయిపోవటం మూలంగా కొద్ది నిబంధనల కారణంగా ఈ 2 వీడియోలు, ఒకటి ప్రథమ పార్టు, 2 ద్వితీయ పార్టు. ప్రథమ పార్ట్లో మేషం నుండి కన్యా వరకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. తదుపరి తులా నుండి మీనరాశి వరకు సెకండ్ పార్ట్లో చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వారంలో చంద్రుడు కర్కాటక రాశి నుండి తులారాశి వరకు సంచారం జరుగుతుంది. అయితే ప్రజెంట్ ఖగోళంలో గ్రహాలు మాత్రం మిథున రాశిలో గురు సంచారం జరుగుతుంది, రెట్రోగ్రేడ్లో ఉన్నాడు. అయితే సింహరాశిలో కేతు సంచారం, అలాగే మకర రాశిలో 3వ తేదీ వరకు కూడా చతుర్రాహి అనేది జరుగుతుంది. శుక్రబుధులు కుజరవిలు సంచరిస్తున్నారు మకర రాశిలో. అయితే 4వ తేదీన శుక్రుడు మారతాడు, కుంభరాశికి చేరుకుంటాడు. 6వ తారీఖు నుంచి ఇక బుధుడు కూడా అక్కడికి చేరుకుంటాడు. ఇక కుజరవులు మకరంలోను, శుక్రబుధులు 6వ తారీఖున 4, 5, 6 నుంచి కుంభరాశిలోను స్ప్లిట్ అవుతారు. అక్కడ సంచారం చేయడం జరుగుతుంది. కుంభరాశిలో ఆల్రెడీ రాహు సంచారం కూడా జరుగుతుంది. ఇక మీనరాశిలో శని సంచారం. ఇది ప్రజెంట్ ఖగోళంలో గ్రహాల పరిస్థితులు. వీటి యుతి, దృష్టి, సమన్వయానుగుణంగా ఈ చంద్ర ఆధారిత ఫలితాలు, ఈ చంద్రుడు సంచార నక్షత్రాల మీద, అంటే కర్కాటక రాశిలో, సింహరాశిలో, కన్యా రాశిలో, తులారాశిలో మీదుగా సంచారం చేసేటప్పుడు ఆయా 12 రాశుల వారికి కూడా వీటి చంద్ర నక్షత్రాల మీద ప్రభావాలు, ఇతర గ్రహాల దృష్టి యుతితో ఫలితాలు చెప్పుకోవడం జరుగుతుంది. అయితే రెమెడీ కూడా చివరిగా ఒక్కొక్క రాశి వారికి ఏ దేవతానుగ్రహ చేసుకుంటే ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి, అనుకూలతలు వస్తాయి అనేది కూడా వివరించడం జరుగుతుంది. అయితే ఈ గోచార అంచనాలు మాత్రం ఇవి జన్మ జాతకంలో ఇదే పరిస్థితి, ఇదే గ్రహాల స్థితి, దశ, దిశ అనేది నడుస్తుంటే కనుక ఈ అంచనాలు యాక్యురేట్గా ఉంటాయి. అదే లగ్నాన్ని అనుసరించి కొద్దిపాటి మార్పులు అయితే ఉండొచ్చు. ఇవి గోచార అంచనాలు మాత్రమే అనేది ప్రేక్షకులు గమనించగలరు. అయితే యాక్యురేట్గా మాత్రం చెప్పడం జరుగుతుంది గోచార అంచనాలు. ఇది మీరు ఇప్పటికే గమనించుంటారు. ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే చెప్పడం జరుగుతుంది. అన్ని రాసుల వారికి అన్ని కారకత్వాలు చదివేసేస్తే ఏదో ఒకటి మనకు తగులుతుంది, వాళ్ళకి తగులుతుందిలే, అమ్మయ్య నా ఛానల్ని చూస్తారు అనే దానికంటే కూడా చంద్ర ఆధారిత ఫలితాలు ఆ రోజుల్లో ఏమున్నాయి అంతవరకు చెప్పడమే జరుగుతుంది. మిగతా అన్నీ కూడా మాస ఫలితాల్లో కవర్ అవుతాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఈ వారానికి సంబంధించి ఇది గ్రహాల స్థితిగతులు, వాటి ఫలితాలు చూద్దాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఛానల్ నేమ్ మారింది, ఆస్ట్రో మార్గం అనేది ఫిక్స్ చేయటం జరిగింది. అది ప్రేక్షకులు గమనించగలరు. ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదములు. ఇక వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ముందుగా చెప్పుకుందాము. మేషరాశి వారికి 4, 5, 6, 7 రాశుల మీదుగా ఈ వారంలో చంద్ర సంచారం ఉంటుంది అనేది సూచిస్తుంది. ఈ చంద్ర సంచారాలు 4, 5, 6, 7 రాశుల మీదుగా చంద్ర సంచార ఆధారిత ఫలితాలు ఇతర గ్రహాలకి కలిపి ఆరోగ్య విషయంగా చూసుకుంటే కనుక వారాంతానికి అంటే వీరికి కొంచెం మానసిక ప్రశాంతత, మానసిక ఒత్తిడి తగ్గి కొంచెం ప్రశాంతంగా ఆరోగ్యం అనేది ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక 3, 4 తేదీల్లో అయితే కనుక ఖర్చులు బాగా పెరుగుతాయి. పెట్టుబడులకి అయితే కనుక ఈ వారంలో సామాన్యంగా ఉంటుంది, అంత నష్టాలు లేదు, అంత న్యూట్రల్గా ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక అది మీరు ఆలోచించుకొని చేసుకోవాలి పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్లు. ఇక కార్యాలయాల్లో ఉద్యోగస్తులకైతే కనుక ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి ఈ వారంలో అనేది సూచిస్తుంది. వ్యాపారులకు కూడా సామాన్యంగా ఉంటుంది, లాభాలు అనేది సూచిస్తుంది. ఇక విద్యార్థులైతే ఏకాగ్రత పెంచుకోవాల్సి ఉంటుంది. ఇక శత్రువుల నుండి కొంతపాటి ఉపశమనం ఉంటుంది, శత్రుబెడత కొంత తగ్గుతుంది ఈ వారంలో అనేది
సూచిస్తుంది. ఈ విధమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ మేషరాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది. ఈ ఎక్కువగా ఫోకస్ అయ్యే విషయాలు మాత్రమే చెప్పటం జరుగుతుంది. అది ప్రేక్షకులు గమనించగలరు. మాకు జరగలేదు, ఈ ఈ ఫలితాలు ఇది మాకు సంబంధించిందిగా లేదు అనేది అనుకోవద్దు. అది ఆ సంబంధం ఆ విషయాలు మీకు చోటు చేసుకోలేకపోతే, ఇప్పుడు శత్రువులు ఉన్నారు, మీకు లేరనుకోండి, ఆ పాయింట్ మీకు వర్తించదు. అలా అనమాట. ఈ వర్తించే విషయాలు ఏమన్నా ఉంటే మీకు ఆ దశలు మీకు జరుగుతుంటే జన్మజాతకం నుండి కంపల్సరీగా ఇవి వర్తిస్తాయి. ఇక మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పఠించండి ఈ మేషరాశి వారు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక మేషరాశి వారికి మిశ్రమంగా సాధారణంగా ఉంటుంది ఈ వారం అనేది చెప్పటం. వృషభ రాశి. వృషభ రాశి వారికి 3, 4, 5, 6 రాశుల మీదుగా చంద్ర సంచారం. వీరికి వారం ప్రారంభంలో, వారం చివరిలో చంద్రబలం బాగానే ఉంటుంది, మిశ్రమంగా. మధ్యలో చంద్రబలం లేదు అని చెప్పచ్చు. ఇక బలాబలాలు కంటే కూడా ఫలితాలు డైరెక్ట్గా చెప్పుకుందాము. ఆరోగ్యం విషయంలో అయితే కనుక వారం మధ్యలో ఆరోగ్య జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వారం ప్రారంభ దినానికి బాగుంటుంది, చివరి దినానికి కొంచెం ఉపశమనం ఉంటుంది. మధ్యలో ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆర్థిక వృద్ధి అయితే ఈ వారంలో ఈ వృషభ రాశి వారికి బాగానే ఉంటుంది. ద్వితీయంలో గురు సంచారం, లాభస్థానంలో శని సంచారం బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. ఆస్తి కొనుగోలు కూడా అవకాశాలు ఉన్నాయి ఈ వారంలో ఈ వృషభ రాశి వారికి అనేది. ఉద్యోగంలో ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు వస్తాయి, ఏర్పడతాయి. వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉంటాయి. శుక్రుడు లాభ లాభంగా ఉంటాడు అనేది ఈ వారంలో వీరికి చెప్పచ్చు. దానివల్ల మంచి వ్యాపార లాభాలు అయితే ఉంటాయి. ఇక విద్యార్థులైతే పోటీ పరీక్షల్లో మంచి రిజల్ట్స్ పొందే అవకాశం ఉంది. బాగుంది విద్యార్థులకు అనుకూలంగా. శత్రువులు విషయంలో కూడా అంత ఫోకస్ ఏమి ఉండదు, శత్రు బెడద తగ్గుతుంది. అదే కాకుండా కోర్టు కేసుల్లో విజయం లభించేది మీ దానికి అవకాశం ఉంది. కోర్టు కేసులు ఉన్న వారికి అనుకూలం. ఈ విధమైన మంచి ఫలితాలే ఉన్నాయి వృషభ రాశి వారికి. శుక్రవారం నాడు లక్ష్మీ ఆరాధన చేయండి, ఇంకా మంచి ఫలితాలకి అనేది సూచించడం జరుగుతుంది. మిథున రాశి. మిథున రాశిని అనుసరించి 2, 3, 4, 5 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. 2, 3, 4, 5 అంటే చంద్రబలం ఈ వారంలో కొద్దిపాటి తక్కువగానే ఉంది వీరికి అనేది చెప్పచ్చు. అలాగే గ్రహబలం కూడా చాలా తక్కువ ఉంది ఈ మిథున రాశి వారికి ఈ వారంలో. అయితే చూద్దాము. ఆరోగ్యం అయితే కనుక సామాన్యంగానే మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి వీరికి ఈ వారంలో. ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. ఆహార నియమాలు అయితే కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అనేది ఈ వారంలో సూచించడం జరుగుతుంది. మిథున రాశి వారికి ఊహించని ఆదాయం అయితే, అంటే ఆకస్మిక ఆదాయాలు, ఊహించిన ఆదాయాలకి అవకాశం ఉంది గోచారంలో. అష్టమంలో 4 గ్రహాల సంచారం 3 వరకు జరుగుతుంది. 4 నుంచి కుజుడు, రవిలు కూడా అక్కడ సంచరిస్తారు. ఆ తర్వాత మిథున రాశి వారికి నవమంలో 2 సంచారాలు, శుక్రబుధులు కూడా అనుకూలంగా ఉంటారు కాబట్టి మిశ్రమంగా ఉంటాయి అనేది చెప్పచ్చు. ఆఫీసులో ఉద్యోగస్తులకి పనికైతే వీరి 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 చేసే వృత్తుల్లో ఉన్న వారికి, ఉద్యోగస్తులకి వారిని పై అధికారులు గుర్తించడం జరుగుతుంది. వీరి పనికి మంచి గుర్తింపు లభిస్తుంది అనేది చెప్పచ్చు. ఇక విద్యార్థులకైతే కనుక హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశీ ప్రయత్నాలు ప్రయత్నించే వారికి వాళ్ళ ఫలితాలు ఫలిస్తాయి ఈ వారంలో. మంచి అనుకూలతలు ఉన్నాయి కాబట్టి వారి గో హెడ్ అని చెప్పచ్చు. శత్రువులు బెడత తగ్గుతుంది ఈ వారంలో ఈ మిథున రాశి వారికి. అలాగే కొద్దిపాటి అనుకూలత తక్కువగా ఉన్న సాధారణ ఫలితాలే ఉన్నాయి. ఎక్కువగా నష్టాలైతే ఎక్కువ ఏమీ కనిపించట్లేదు. సాధారణంగా న్యూట్రల్గా సాగుతూ ఉంటుంది అనేది చెప్పచ్చు. కొన్ని విషయాలకి, ఇప్పుడు వరకు చెప్పుకున్న విషయాలకి మంచి అనుకూలతలు ఉన్నాయి. బుధవారం నాడు వీరు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, ఇంకా మంచి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పటం. కర్కాటక రాశి. కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు రాశి నుండి 4వ రాశి వరకు కూడా సంచారం జరుగుతుంది. 1, 2, 3, 4. అయితే చంద్రబలం మిశ్రమంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. 6లో కుజరవిలు అనుకూలిస్తున్నారు ఈ వారం మొత్తం కూడా అనేది చెప్పచ్చు. ఇక మిగతా అనుకూలతలు అంటే కనుక చంద్రబలం మిశ్రమంగా ఉంది అనేది. ఇక డైరెక్ట్గా ఫలితాలు అయితే చెప్దాము. మానసిక ప్రశాంతత కోసం ఈ వారంలో వీరు ఎక్కువగా
యోగా చేయాల్సి ఉంటుంది అనేది సూచిస్తుంది. ప్రయాణాలైతే వాయిదా వేసుకోండి. అంత అనుకూలం లేదు ఈ వారంలో. కొద్దిపాటి అననుకూలతలు కాదు, చాలా వరకు అనుకూలంగా లేదు ప్రయాణాలు. మానుకోండి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో. అప్పులైతే చేయకండి. ఇంకా ఆర్థిక స్థితి దిగజారుతుంది అనేది చెప్పటం జరుగుతుంది. ఉద్యోగంలో మార్పులకి ఎవరైతే ఉద్యోగం మారాలనుకుంటున్నారో వారికి ఇది మంచి సమయం కాదు. ఈ వారంలో కొద్దిపాటి ఓపిక పట్టండి. మంచి అనుకూలతల కోసం అనేది చెప్పటం జరుగుతుంది. క్విట్ చేయకండి జాబు. కొద్దిపాటి అది శ్రమ ఉన్నా, కొంచెం అసంతృప్తిగా ఉన్నా సరే జాబుని క్విట్ చేయకండి. ఇక విద్యార్థులైతే గనక చదువుపై ఎక్కువగా శ్రద్ధ చేయాలి, కృషి చేయాల్సి ఉంటుంది. విద్యార్థులకు కూడా అంత అనుకూలంగా లేదు కాబట్టి ఇంకా ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది. ఇక కోర్టు కేసుల విషయాల్లో కానీ, శత్రువుల విషయాల్లో కానీ ఏదైనా కొద్దిపాటి అప్రమత్తంగా ఉండాలి అనేది ఆ విషయాలు పొంచి ఉంటాయి నిగూఢంగా. అప్రమత్తంగా ఉండండి ఈ వారంలో ఆ విషయాలకి. ఈ విధమైన అననుకూలతలు కనిపిస్తున్నాయి ఎక్కువగా కర్కాటక రాశి వారికి. సోమవారం శివారాధన లేదా శివాభిషేకం చేయండి అనుకూలతలకి అనేది చెప్పటం, ప్రతికూలతలు తగ్గి అనుకూలతలకి అనేది చెప్పటం జరుగుతుంది. ఇక సింహరాశి. సింహరాశిని అనుసరించి వ్యయస్థానంలోనూ 1, 2, 3 రాశుల మీదుగాను చంద్ర సంచారం ఉంటుంది. వారం ప్రారంభంలో కొద్ది అనుకూలతలు, చంద్రబలం తక్కువ ఉన్నా మిశ్రమంగా ఉంటుంది ఈ వారంలో. ఆల్టర్నేటివ్ డేస్లో చంద్రబలం అనేది ఒక లాభస్థానంలో గురువు అనుకూలిస్తున్నాడని చెప్పచ్చు. 6లో కుజరవులు అనుకూలిస్తున్నారు వీరికి, బాగుంది. గ్రహబలం అయితే బాగానే ఉంది అని చెప్పచ్చు. ఇక వారాంతంలో మాత్రమే ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే ఈ సింహరాశి వారికి అష్టమంలో శని సంచారం జరుగుతుంది అనేది చెప్పచ్చు. అనే దానికి ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెడుతుంది. వారం చివరి వరకు కూడా వారాంతంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది అనేది చెప్పచ్చు. ఎందుకంటే 6లో కుజరవులు ఉంటారు. వారాంతానికి బాగుంటుంది. వారం ప్రారంభానికి కొద్దిపాటి అనుకూలతలు తక్కువ ఉంటాయి. 6లో సింహరాశిలో 12లో సంచరించేటప్పుడు, రాశిలో సంచరించేటప్పుడు 6లో కుజరవులు ఉంటారు అనేది ఆరోగ్యానికైతే కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. చివరిలో కొద్దిగా అనుకూలతలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి అయితే నో డౌట్ బలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. కొత్త ప్రాజెక్టులు, నూతన ప్రాజెక్టులు అనేది ఈ వారం వీరికి లభిస్తాయి, చేతికి అందుతాయి అనేది చెప్పచ్చు. ఇక విద్యార్థులకి మంచి అనుకూలతలు ఉన్నాయి. శుభవార్తలు వింటారు. వారి రిజల్ట్స్ మంచిలో విజయం పొందే అవకాశాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా వస్తాయి అనేది సూచిస్తుంది. ఈ విధమైన మిశ్రమ ఫలితాల కంటే కూడా యావరేజ్గా కంటే కూడా అబోవ్ యావరేజ్ ఫలితాలే ఉన్నాయి ఈ సింహరాశి వారికి ఈ వారంలో అనేది సూచించడం జరుగుతుంది. అయితే ఆదివారం నాడు సూర్య నమస్కారాలు చేయండి ఇంకా మంచి ఫలితాలకి, ఆరోగ్యానికి ముఖ్యంగా అనేది సూచించడం ఈ సింహరాశి వారికి. కన్యారాశి. కన్యారాశిని అనుసరించి ఈ 11, 12, 1, 2 రాశుల మీదుగా చంద్ర సంచారం. 11, 12 చంద్రబలం మిశ్రమంగానే ఉంది. గ్రహానుకూలత కూడా 6లో రాహు అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు. ఇక 11లో చంద్ర సంచారం కూడా మొదటి రోజున అనుకూలంగానే ఉంటుంది అనేది. అది మళ్ళీ వ్యయస్థానంలోకి రాశిలోకి వచ్చినప్పుడు చంద్రబలం బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. ఈ విధమైన 6లో శుక్రబదులు అనుకూలించకపోయినా 5లో శుక్రబదులు అనుకూలిస్తారు అనేది చెప్పచ్చు. ఈ విధమైన గ్రహబలానికి ఈ కన్యారాశి వారికి ఈరోజు ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా కడుపు సంబంధిత జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు సింహరాశిలో సంచరిస్తున్నప్పుడు 6వ స్థానంలో రాహువు ఎదురుగుండా ఉంటాడు అనేది చెప్పచ్చు. ఈ కర్కాటక రాశి వారికి కన్యారాశి వారికి 6లో రాహువు చంద్ర సంచారం జరిగేటప్పుడు కూడా ఆరోగ్య సమస్యలు ఎదురవ్వచ్చు. ముఖ్యంగా కడుపు సంబంధిత జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. గురుని దృష్టి కూడా కుంభరాశి మీద ఉంటుంది. కన్యారాశి వారికి అంత అనుకూలంగా లేదు కాబట్టి. ఇక పెట్టుబడులు పెట్టినప్పుడు కూడా, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాపారంలో అయితే కనుక పోటీ ఎక్కువగా ఉంటుంది. కొద్దిపాటి కష్టమే ఉంటుంది. వ్యాపారంలో కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో, చదువులో అయితే మాత్రం విద్యార్థులు చాలా శ్రద్ధ అవసరం. వీరికి ఫోకస్ మళ్ళీ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇతర విషయాల మీద వారికి చాలా శ్రద్ధ పెట్టి మంచిగా శ్రమించాల్సిన అవసరం విద్యార్థులకు ఉంది.
ఈ శత్రువులు ఇబ్బంది పెట్టవచ్చు ఈ వారంలో. ఈ కన్యా రాశి వారికి కొద్దిపాటి ఇబ్బందులైతే ఎదుర్కోవచ్చు వారితో అనేది సూచిస్తుంది. ఈ విధమైన అననుకూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కువగా శత్రు బెడద ఉంటుంది. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా చదువులో విద్యార్థులకి అనుకూలంగా లేదు. పెట్టుబడులు పెట్టేటప్పుడు, ఇన్వెస్ట్మెంట్ జరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధమైన అననుకూలతలకి ఎక్కువగా వీరు దుర్గాదేవి ఆరాధన చేయండి. ప్రతిరోజు కూడా ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 టైమ్స్ రోజు చదవండి అనుకూలతల కోసం అనేది చెప్పటం. ఈ కన్యా రాశి వారు కొద్దిపాటి జాగ్రత్తలుగా ఉండాలి. ఈ వారంలో శత్రువు బెడద కూడా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక తులారాశి. తులారాశిని అనుసరించి చంద్రుడు 10, 11, 12, 1 రాశుల మీదుగా చంద్ర సంచారం. ఈ తులారాశి వారికి ఈ వారంలో చంద్రబలం చాలా మెండుగా ఉంది అనేది చెప్పచ్చు. అలాగే 9లో గురువు అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు. తులారాశి వారికి 4లో కుజరవులు, 4వ తారీఖు వరకు చతుర్రాహి జరుగుతుంది. శుక్రబుధుల అనుకూలం, 5లో శుక్రబుధుల అనుకూలం, 6వ తారీఖు నుంచి కూడా బాగానే ఉంటుంది వీరికి అనేది చెప్పచ్చు. 6లో శని కూడా అనుకూలం. గ్రహబలం అయితే మెండుగా ఉంది. ఈ వారంలో ఈ తులారాశి వారికి ఆరోగ్య విషయంలో మాత్రం అయితే సామాన్యంగా ఉంటుంది అనేది సూచిస్తడం జరుగుతుంది. కాకపోతే మానసిక ఉల్లాసంగా ఉంటారు ఈ వారం అంతా కూడా. మంచిగా ఉల్లాసంగా, సంతోషంగా, యాక్టివ్గా అనేది మనసు యాక్టివ్గా ఉంటుంది అనేది చెప్పచ్చు. అద్భుతమైన ఆర్థిక లాభాలు అయితే ఈ వారంలో వీరు తులారాశి వారికి గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పదవులు, పదోన్నతులు, ప్రమోషన్స్, వ్యాపారంలో మంచి వ్యాపారస్తులకి చాలా మంచి వృద్ధి ఉంటుంది. విద్యార్థులైతే వారి విద్యల్లో హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ప్రాథమిక విద్యార్థులు కానీ మంచిగా రాణించే అవకాశాలు ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో వెళ్ళే వాళ్ళకి కూడా విజయాలు మీవే అన్నట్టు ఈ వారంలో వాటికి మంచి రిజల్ట్స్ ఉంటాయి అనేది ఈ వారం మొత్తం కూడా ఈ తులారాశి వారికి మంచి అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు చెప్పుకున్న రాశులన్నింటిలోనూ కూడా ఇంత హైగా ఉండే వారంలో రాశి అంటే తులారాశి వారు అనేది చెప్పచ్చు ఇప్పటివరకు. అలాగే రెమెడీ లక్ష్మీదేవికి పూజ చేయండి వారం మొత్తంలో, ఇంకా మంచి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఈ 4 రాశులు ఈ వారికి కూడా తులారాశి వరకు చెప్పుకున్నాము. మేషం నుంచి తులారాశి వరకు ఈ 7 రాశులకు ఇందులో చెప్పడం జరిగింది. ఈ తదుపరి వృశ్చిక రాశి నుండి మీనరాశి వరకు 5 రాశుల వారికి కూడా ద్వితీయ పాటలో చెప్పుకుందాము. ఇది ఇక ఈ ఎక్కువగా ఈ వారంలో ముఖ్యమైన సూచనలు ఏంటి అంటే ఆరోగ్య విషయంలో ఈ వారం వృద్ధుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఇక ఈ మేష కర్కాటక రాశుల వారు ప్రయాణాల్లో కానీ, యంత్రాల మీద పనిచేసేటప్పుడు కానీ అప్రమత్తంగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఇక కుంభరాశిలో గ్రహాల ప్రభావం వల్ల మార్కెట్లో అస్థిరత, తర్వాత లాభాలు కూడా 2 సూచిస్తున్నాయి. ఇక ఆస్తి వివాదాలు తీరే అవకాశం ఉంది, కానీ కొత్త అప్పులు చేయకపోవడం అయితే చాలా మంచిది అనేది సూచిస్తుంది. ఇక తులారాశి, సింహరాశుల వారికి ఉద్యోగంలో అనుకూల మార్పులు అయితే సంభవిస్తాయి ఈ వారంలో అనేది. ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి, పక్షులకు ఆహారం పెట్టండి, ఉత్తమ పరిష్కారంగా సూచించడం జరుగుతుంది ఇది అనేది చెప్పడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.